మీరు వృషభ లగ్నంలో పుట్టారండి, మీకు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ప్రథమ సంతానం కలుగుతుంది. లేదా మీ తాత ఉంటారు, మీ నాన్నకి నాన్న, ఆయన జాతకం కూడా ఉంటే ముందర పెట్టుకొని చూడండి. రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ కంపల్సరిగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లోనూ మరియు ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలతో కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయితేనే మీరు వృషభ లగ్నానికి సంబంధించినటువంటి వారుగా ప్రూఫ్. అలా కనెక్ట్ కాలేదనుకో, మీ లగ్నము లగ్న సంధిలో ఉండి ముందుకో లేదా వెనక్కో జరపవలసిన పరిస్థితి కనబడిందని అర్థం. ఇలాగ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక విషయాన్ని ఎవిడెన్స్ రూపంలో ప్రూఫ్ చేస్తాం. అయితే అదే సమయంలో చూడండి, రేపు మీకు పెళ్ళైన తర్వాత వృషభ లగ్నం వారికి పుట్టినటువంటి బిడ్డ అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వాళ్ళ ద్వారానే కాంట్రవర్సీ వస్తుంది. వాళ్ళే మీకు కోర్టులో తీసుకెళ్లి నిలబెడతారు ఆస్తిపాస్తుల తగాదాలు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఓహో, నాకు పుట్టినట్టు ప్రథమ సంతానం అంటే ఎలాంటి అబార్షన్స్ కానీ ఎలాంటి మిస్క్యారీ కానీ ఏది జరగకుండా పుట్టినటువంటి వారిని ప్రథమ సంతానం అంటారు. కానీ మీకు సర్వసాధారణంగా ఒక అబార్షన్ జరిగి ఉంటుంది, కానీ దాన్ని లెక్కలోకి తీసుకోరు. మళ్ళీ రెండవ సంతానం లెక్కలోకి తీసుకోవాలి, కానీ పుట్టుంటారు నెక్స్ట్ బిడ్డ, వారిని ప్రథమ సంతానం అనుకుంటుంటారు. కానీ మీకు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వదు. నేను చెప్పిన విషయాలన్నీ వర్తించవు. అప్పుడు మీరేమనుకుంటారు? మీకున్నటువంటి అతి తెలివితో నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు మీరే మూర్ఖులు, మేమైతే కాదు. మేము పర్టికులర్గా చెప్తుంటాం జాతకాలు చెప్పేటప్పుడు కూడా. మీకు ప్రథమ సంతానం అంటున్నారు, ముందుగా ఏమైనా అబార్షన్ అయిందా అంటాం. లేదండి అంటారు. తర్వాత కొంచెం బాగా ఆలోచించి అవునండి 1 నెల తర్వాత పోయిందండి అంటారు. అప్పుడు అది కూడా అబార్షనే, కన్సీవ్ అయ్యిందంటే అర్థం అదే. అప్పుడు రెండవ సంతానం కిందకి వస్తారంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరికీ టామ్ ఏది చెప్తుంటారు, మాకు మొదటి కొడుకు, మాకు మొదటి కూతురని. కానీ యాక్చువల్గా ఆ శరీరంలో ఉన్న ఆత్మ రెండవ ఆత్మ, మొదటి ఆత్మ కొలాప్స్ అయిపోయింది. ఇవేమీ తెలియకుండా జాతకాలకు వెళ్ళిపోతాము. మామూలు సర్వసాధారణ జ్యోతిష్యులు ఏం చేస్తారంటే మొదటి సంతానాన్ని లెక్కేసుకుని జాతకాలు చెప్పేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, పరిశీలించాలి. తర్వాత అనుగుణంగా మనము దాన్ని పాటించాలి, ప్రతి క్షణం పాటించాలి. అయితే ఇక్కడ ప్రథమ సంతానం ద్వారానే మీకు గొడవలు, ప్రథమ సంతానం ద్వారానే రచ్చలు రగడలు, ప్రేమలో పడినటువంటి వ్యక్తుల ద్వారానే గొడవలు, రచ్చలు రగడలు. అంటే నాన్న ద్వారానే ఆస్తిపాస్తుల తగాదాలు, పూర్వీకుల ఆస్తిపాస్తి తగాదాలు ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.